అటవీ శాఖను దోసుకుంటున్న ఆ దరిద్రులు ఎవరు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అసమర్థతకు ఇలా కలెక్టర్లు బలైతున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ల కమిషనర్లు బలైతున్నారు, ఎంఆర్ఓలు బలైతున్నారు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కమ్మగా పుల్లగా అటవీ సంపదను తినుకుంటా పాపం ఆ మంత్రిత్వ శాఖకు కొండా సురేఖక్క బలి. 19 లక్షల అటవీ శాఖ భూమి ఏడబోయింది. అటవీ శాఖల ఆగమాగమైతున్న జీవితాలకు దారెట్లా, స్మూత్గా కేసులు ఎట్లా క్లోజ్ చేయాలి అని సొల్యూషన్ కూడా ఇచ్చింది చిత్రగుప్తు ఛానల్లా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అసమర్థతకు ఇలా కలెక్టర్లు బలైతున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ల కమిషనర్లు బలైతున్నారు, ఎంఆర్ఓలు బలైతున్నారు, ఆర్డీఓలు బలైతున్నారు. నిజంగా చెప్పాలంటే డిపార్ట్మెంట్ బలైతున్నారు. అందుకనే మేము ఏం చేసినామంటే తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ ప్రీమియర్ లీగ్ అటవీ శాఖను దోసుకుంటున్న ఆ దరిద్రులు ఎవరు? కలెక్టర్ల పేరు మీదికి నూకి ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కమ్మగా పుల్లగా అటవీ సంపదను తినుకుంటా ఫార్చ్యూనర్ల తిరుగుకుంటా ఫార్చ్యూన్లు మార్చుకుంటా, వాళ్ళ ఫార్చ్యూన్లే, ప్రజల ఫార్చ్యూన్లు కాదు, కొలతలు తెలవకుండా ఏ కొలతలు పెట్టి బట్టలు కుట్టుకుంటున్నారో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే సరిహద్దులే లేకపోయే మన అడవులకు. ఒక శాఖ, ఆ శాఖకు ఒక చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్లు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్లు, పదవులు, పెదవులిప్పని పదవులు. ఇంకా ఒక మాట చెప్పాలనంటే పని చాతగాని ఒక వ్యవస్థకు ఒక మంత్రిత్వ శాఖ, పాపం ఆ మంత్రిత్వ శాఖకు కొండా సురేఖక్క బలి. ఎక్కడ మొదలెట్టాలో, ఏడ స్టార్ట్ చేయాలనో, ఎవరితో మాట్లాడాలనో తెలియకుండా తర్జన భర్జన అవుతున్న ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రీమియర్ లీగ్ ఎపిసోడ్ 3.0. ఎస్, ఎపిసోడ్ 3.0. కోతులకు అన్యాయం చేసిన కోతల సర్కార్ వాజ్ అవర్ ఎపిసోడ్ 1.0. 19 లక్షల అటవీ శాఖ భూమి ఏడబోయింది అని చెప్పి మాట్లాడింది మా ఎపిసోడ్ 2.0. నిన్న 2 days బ్యాక్ అటవీ శాఖల ఆగమాగమైతున్న జీవితాలకు దారెట్లా, ఆ రహదారిలా దారెట్లా, ఔటర్ రింగ్ రోడ్ మీదకి ఎట్లా తీసుకురావాలి, ఆ వాహనాన్ని స్మూత్గా కేసులు ఎట్లా క్లోజ్ చేయాలి అని సొల్యూషన్ కూడా ఇచ్చింది చిత్రగుప్తు ఛానల్లా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ద విక్టిమ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ కేమ్ హియర్ అండ్ నరేటెడ్ ది ఎంటైర్ స్టోరీ. అండ్ ఐ ప్రామిస్ ఆయనని ఛాలెంజ్ చేసే కెపాసిటీ ఆర్ కాంపిటెన్సీ బ్యూరోక్రాట్లకు లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి లేదు. న్యాయ వ్యవస్థని టైం బర్బాద్ చేస్తుర్రు, రెవెన్యూ డిపార్ట్మెంట్ని బద్నాం చేస్తుర్రు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్న కలెక్టర్లని మాట పట్టించుకుంటలేరు. ఏం చేస్తున్నారు రాబోయ్ మీరు అని అంటే కమ్మగా పుల్లగా దీని ఈ శాఖ మీద ఎవడు కన్నేయాలి కదా ఇంతదాకా అనుభవిస్తుర్రు. వాహ్, అనుభవించు రాజా అనుభవించు అని. సో అడ్మినిస్ట్రేటివ్ నేను 4.0 అని పెట్టాలా, 3.0 అని పెట్టిన అడ్మినిస్ట్రేటివ్ ప్రీమియర్ లీగ్ ఆఫ్ అటవీ శాఖకు ఎపిసోడ్ 4.0కు లెట్ మీ వెల్కమ్ వన్స్ అగైన్ వంశన్న నేను పిలుస్తున్నా. ఎందుకు ఈ చర్య తీసుకురావచ్చినాం ఎక్సెట్రా అనేది వంశన్నతో మాట్లాడతాం. వంశన్న మళ్ళా నమస్తే. మీకు మేము బాగా ట్రబుల్ చేస్తున్నాం. నిన్న నాకు ఒక విషయం తెలిసింది, అందుకే మిమ్మల్ని అన్నాను మీరు ఏడున్నా ఏందో టైం తీసుకొని జర రండ్రే అని చెప్పిన. జర ఆధారాలు కూడా మనం ఆ రోజు మొత్తం గట్టిగా చూపెట్టలే, ఇలా ఆధారాలతో వీళ్ళది కుండ బద్దలు కొడదామని అన్న. కేసీఆర్ చేసిన లొల్లి, అవినీతి, టు దట్ మ్యాటర్ చాతగానితనం, అది అంచెలంచెలుగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎట్లొచ్చింది, ఇవాళ చీఫ్ సెక్రటరీ దృష్టికి కూడా పోయిందని చెప్పి మాకు వచ్చిన విశ్వసనీయ వర్గాలలో తెలిసింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా ఈ దృష్టి చూస్తున్నారు, అసలు ఏమవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. కలెక్టర్లు మొత్తము ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు చేస్తున్న బలైపోతున్నారు అని చెప్పి ఎన్నో ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఏంది, ఏం కథ, యాక్చువల్గా ఇది ఎవరు ప్రాబ్లము, ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు ఇంత అడమెంట్ ఎందుకు ఉంటారు, వాళ్ళ తప్పును వేరేల మీదకి ఎందుకు నూపుతారు, మళ్ళీ కమ్మగా పుల్లగా దీన్ని ఎందుకు వండుకుంటారు,
ఈ కమ్మగా పుల్లగా తినేటోళ్ళకు కాలాంతకం చేద్దామా వద్దా? అసలు అటవీ శాఖ ఎందుకు మళ్ళా? అదేదో కలెక్టర్కి లేకపోతే రెవెన్యూ శాఖకి ఇచ్చేస్తే అయిపోయాయి కదా. వీళ్ళు చేసింది ఏం లేదు, కట్టిన కట్టలేం లేదు, ముచ్చట్లన్నీ మళ్ళీ కొత్తిమీర కళ్ళమాకు మాటలు మాట్లాడుతుండ్రు. సో దీన్ని మనం ఎట్లా ముంగడికి తీసుకుపోతారు? ప్రీమియర్ లీగ్కి మీరే టాస్ వేయాలి. ఇక చిత్తు నాది, పత్తు మీది. అందరికీ నమస్కారం. మళ్ళీ చిత్రగుప్త్కి నేను రావడం జరిగింది. మన తమ్ముడు గిరీష్ రమ్మంటే నిన్న చిన్న పాయింట్ డిస్కస్ చేస్తున్నాం మేము. సాధారణంగా ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు ఒకరినొకరు కాపాడుకుంటారు. ఏ స్థాయికి కాపాడుకుంటారు అంటే అసలు రాయరు, వీళ్ళ మీద తప్పులున్నా రాయరు. అట్లాంటిది వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు మీడియాకి వీళ్ళు పిక్చర్స్ ఇవన్నీ వీళ్ళు లీక్స్ చేయకపోతే మీడియాకి ఎట్లా వస్తాయి? రావు, వచ్చే ప్రసక్తే లేదు. ఆ స్లైడ్ ఉందా బై ఛాన్స్? పాతది ఇమేజెస్ అదే మన భాగవతం అని బై ఛాన్స్ ఉండే, అది డిలీట్ చేసాను. అది మొన్నటి ఎపిసోడ్దే ఎక్స్టెన్షన్. దాని చరిత్రలోకి పోతే ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనేది మెయిన్ బాధితులు, ఇప్పటి బాధితులు, భవిష్యత్ అటవీ శాఖ బాధితులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు సమస్య వస్తే మీరు పోగలిగింది రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒక సామాన్యుడికి. అయితే లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి, సార్ నన్ను కాపాడండి అని పోవాలి. 2 జిల్లా కలెక్టర్. అయితే వీళ్ళు ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, ఎమ్మెల్యే గారిని మనం ఇటు చేసి సార్ వీడే దొంగ దాంట్లో దూరినని ఎట్లా అట్లా చేసి కన్విన్స్ చేసి తప్పించుకోవచ్చు. జిల్లా కలెక్టర్ అయితే ఐఏఎస్ ఆఫీసరు, ట్రైన్ ఉండడు, నాలెడ్జ్ ఉంటుంది, అబ్వియస్ డేటా తొండిపోతాడు, సబ్జెక్ట్ వైజ్ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ మీద రాయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, వీళ్ళు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఎక్కడైతే అటవీ భూమి ఉందో అక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయి. డిస్ప్యూట్స్ ఇక తెగవవి, జాయింట్ సర్వే అంటారు, కానియరు, ఎప్పుడు కానియరు. ఈ పర్టిక్యులర్ కేసుకు వచ్చే వరకు నాకేం పర్సనల్గా జిల్లా కలెక్టర్లకి మాకు చిత్రగుప్త అవసరం లేదు, మాకు అవసరం లేదు, వీళ్ళకి క్లీన్ చిట్లు ఇవ్వడము, సర్టిఫికెట్లు ఇచ్చే అవసరం లేదు. కానీ జరిగిన వాస్తవం ఏంటంటే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నాకు నిన్న మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. మహాముత్తారం మండలంలో రైతులు 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటుంటే రాత్రి వచ్చి ఇది మాది అని చెప్పి దౌర్జన్యం చేశాం అటవీ శాఖ అధికారులు. నాకు తెలిసి ఒక కేసులో ఒక ట్రాక్టర్ జస్ట్ అడిగి పోయిందని చెప్పి కూడా ట్రాక్టర్ సీజ్ చేసిన రోజులు ఇక్కడ మంచిర్యాల జిల్లాలో. అట్లాంటి దుర్మార్గాలు. అటవీ శాఖలకు ట్రాక్టర్ ఎట్లా తీసుకొచ్చినావు అని చెప్పి ఆ గరీబోడి ట్రాక్టర్ సీజ్ చేసి ఇల్లు, మళ్ళీ వీళ్ళకి సరిహద్దులు ఉన్నాయంటే ఇప్పటికి ఇవ్వలే. ఏం చేసి పాట కూడా కమిషన్ ఏం చేసిన దేవుడు తెలియాలి. ఈ పర్టికులర్ కేసులో ప్రజలు ఏం చేస్తారు? సాధారణంగా ఇమ్మీడియట్గా తహసీల్దార్ దగ్గరికి పోతారు. ఆమె ఒక లేడీ తహసీల్దార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆమె కొద్దిగా స్ట్రాంగ్గా తీసుకుంది. పద్ధతి ఏమైనా ఉన్నదా మీకు? 40 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుంటే మీకు శాటిలైట్ ఇమేజెస్ కనపడుతున్నాయి, వీళ్ళకి ధరణి పాస్బుక్స్ ఉన్నాయి, రైతు బంధు వస్తుంది, వీళ్ళకి నథింగ్ డూయింగ్ అని చెప్పి ఆమె మీద SC/ST కేసు పెట్టిండు. ఒక తహసీల్దార్ మీద ఒక ఫారెస్ట్ గార్డ్ తోటో ఎవరితోటో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, స్టాండ్ కరెక్టెడ్, SC/ST కేసు పెట్టించాను. పెడితే అది పెద్ద గగ్గోలైంది. రెవెన్యూ వాళ్ళంతా కూడా మొత్తం మంది పోయి జిల్లా కలెక్టర్ చెప్పారు, ఇదేం సార్ మరి ప్రజలు మా దగ్గరికి వస్తారు, మరి మేము సమస్యలను అడిగితే SC/ST కేసు అంటే పర్సనల్గా తీసుకుంటారు. ఇది ఎక్స్ట్రీమ్లీ అడిగితే శాఖను రద్దు చేయాలంట సార్. నేను IFS అటవీ శాఖనే రద్దు చేయాలి. పనికిరాని శాఖ మనకెందుకు? ట్యాక్స్ పేర్ల పైసలన్నా మిగులుతాయి కదా. అంటే నా స్వార్థం నాది. రద్దు చేయడం దేనికి పరిష్కారం కాదు, దాన్ని మనం రిఫార్మ్ చేయాలి. రిఫార్మ్ చేయడం ఒకటే సొల్యూషన్. అప్పుడు జిల్లా కలెక్టర్ కొంచెం స్ట్రాంగ్గా తీసుకొని దీన్ని వీళ్ళు కౌంటర్ కేసు పెట్టారు వాళ్ళ మీద. పెడితే ఫైనల్ కాంప్రమైజ్ కింద ఆ ఇష్యూ అప్పుడు సాల్వ్ అయింది. కానీ ఆ లోపల ఆ కోపము, కలెక్టర్ మీద ద్వేషము, రెవెన్యూ వ్యవస్థ మాకు జాయింట్ సర్వే చేయమని మాకు నోటీసులు ఇస్తారా? ఎవరం మేము అటవీ శాఖ అంటే అసలు మమ్మల్ని ఎవరు? నన్ను అడిగితే వంశాన అది అటవీ శాఖ కాదు, అడ్డమైన శాఖ అని చెప్పాలి. ఉన్నమాట చెప్తున్నా, ప్రజలను అవమానించే శాఖ అని చెప్తా. నేను ప్రజలని లెక్కే పెట్టదు అసలు. ప్రజలు అనేది ఉన్నారు, లేదు వాళ్ళకి. ఇప్పుడు మనము రీజనబుల్ డిస్కషను, రెవెన్యూ శాఖని నేను చాలా దుర్మార్గులు అనుకుంటుంటే ముందు 2021 కన్నా ముందు అసలు వ్యవస్థ దేశానికే ప్రమాదం వీళ్ళు అనుకుంటుండే.
కానీ ఫారెస్ట్ వాళ్ళని డీల్ చేసినాక నేను కలెక్టర్లో కలిసినప్పుడు చెప్తున్నా, సార్ ముందు నేను మీదే దుర్మార్గ వ్యవస్థ అనుకుంటుంటే మీరు ఇప్పుడు నాకు చాలా దేవుళ్ళలా కనిపిస్తున్నారు, వీళ్ళు అసలు మామూలుగా లేదు అంటే యూ క్యాన్ రీజన్ విత్ మన టర్మినేటర్ సినిమా చూస్తాం కదా, దాంట్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, కానీ నేను చంపాలంటే చంపాలంటే ఎందుకు చంపుతారంటే లేదో నాకు చంపాలి, ఎర్ర షిప్ వేసుకున్న షిప్ లేదు, వసీకర్లు అంతే కదా, వసీకర్. ఇక్కడ ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులు ఏంటంటే ఇలా తీసినా నేను, మీరు పంపించిన అవన్నీ డౌన్లోడ్ చేసినాం, పర్సనల్ గ్రడ్జ్, ఇందులో ఏది పీడిఎఫ్ మీరు చూసుకోరు, ఇదా ఈ పర్టికులర్ సర్వే నెంబర్ మొన్న ఇప్పుడు ఈ భూమాయ స్కామ్ అన్ని పేపర్లలో వచ్చింది కదా, అది దాని పక్కన నా ల్యాండ్ ఉంటుందని మొన్న సబ్జెక్ట్ ఖచ్చితంగా చూడాలి, దాన్ని కట్ చేసి మళ్ళీ చిత్రగుప్తులు పెట్టిండ్రు. ఇదే దాని మీద ఒక తప్పుడు రిపోర్ట్ రాశాను, రిపోర్ట్ PCCL రాస్తే నేను కంప్లైంట్ ఇచ్చాను కదా, దాని రిజైండర్ ఇది. సో దీని మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే గతంలో DFO చేసిన తప్పులు, ఒక జిల్లా కలెక్టరు సర్వే ఆర్డర్ చేస్తే సర్వే చేయడం జరిగింది, ఆ ల్యాండ్ని సర్వే చేయమని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్, అపీల్ సూట్ ఈ దీంట్లో ఆర్డర్ ఇచ్చింది సర్వే చేయమని, ఈ ఆర్డర్ ప్రకారమే సర్వే జరిగింది, కానీ దీన్ని ఎక్కడా రాయరు, మొత్తం సప్రెస్ చేస్తారు. అది వీళ్ళ పరిస్థితి. గవర్నమెంట్ని కూడా తప్పుదోవ పట్టిస్తారు. నిన్న ఒక మ్యాప్ వీళ్ళు పెడితే దాంతో వీళ్ళు చేసిన తప్పులు దొరికినాయని మీకు చెప్పడం జరిగింది. అది ఇదే Annexure 18. ఇది పెట్టకపోతే వాళ్ళు చేసిన క్రైమ్, ఇది ఎక్కడికైనా వచ్చింది మనకు, ఇవి నోడల్ కోఆర్డినేట్స్ ఒక రిపోర్ట్ పంపించిండ్రు PCCFకి, FDO DFOకి రాస్తాడు, DFO CCFకి, CCF వినోద్ కుమార్ అని చెప్పిన కదా, CP వినోద్ కుమార్, ఆయన ఈ మ్యాప్ ఎంక్లోజ్ చేసి దీన్ని PCCFకి పంపిస్తాడు. పంపించగానే రాయి దొరుకుతలేదు అని, ఏది ఈ సర్వే మ్యాప్ ఎంక్లోజ్ చేసి, ఇది డీటెయిల్ సర్వే మ్యాప్ ఎంక్లోజ్ చేసి రాయి దొరుకుతలేదు. ఈ రాయి 15 పాయింట్ దానివి ఇక్కడ కోఆర్డినేట్స్ ఉన్నాయి, కొలుస్తే అయిపోయి, కొలిచేది కాదు, కొలిచి కోఆర్డినేట్స్ ఉన్నాయి, రాయి పోయినా కొలిస్తే కూడా అయిపోయి కదా, మళ్ళీ అసలు అవసరమే లేదు. ఒకసారి UTM కోఆర్డినేట్స్ తీసుకున్నాక మళ్ళీ ఇంకా స్కోప్ లేదు, జస్ట్ మన డివైస్ తీసుకొని పోయి GPS డివైస్ పెడితే పోతే అయిపోయింది అంతే. సో దీనికి ఏం స్కోప్ లేదు. అండ్ ఇక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్ కట్టింది, ఈ స్టోన్ కట్టలే, ఈ స్టోన్ కడితే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ స్టోన్ కట్టలే. ఎందుకు కట్టలేదంటే ఇది కడితే దీని మీద క్లెయిమ్ వదిలేయాలి. సో నన్ను హెరాస్మెంట్ చేయడానికి ఈ రాయట్లే. ఇప్పుడు ఇది చూపించి నేను దాదాపు దీని మీద ఎవిడెన్స్ ఇచ్చి 6 నెలలు అవుతుంది, యాక్షన్ తీసుకోరు, నో యాక్షన్. ఇంకా అసలు అన్నిటికన్నా దరిద్రం ఏంటంటే ఈ రిజైండర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, నేనే తప్పు చేసినాను గవర్నమెంట్కి రాస్తే గవర్నమెంట్ దీన్ని ఎంక్వైరీ చేయమని జిల్లా కలెక్టర్కి పంపించింది, మళ్ళీ నా మీద యాక్షన్ తీసుకోమని. భారతదేశం పరిస్థితి ఏంటంటే మనం ఎంత అరిచినా మళ్ళీ అది రౌండ్ 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 తిరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమే లేదు. ఇది డీటెయిల్డ్ సర్వే మ్యాప్. దీన్నే నిన్న నేను మీకు చూపించిన దాంట్లో గూగుల్ ఎర్త్లో, అది చెప్పడం మర్చిపోయినా, గూగుల్ ఎర్త్లో ఫీచర్స్ ఉంటాయి మనం సూపర్ ఇంపోజ్ చేసుకోవడానికి. ఎవ్రీథింగ్ ఈజ్ టు స్కేల్, ఇవన్నీ టు స్కేల్. ఆ మ్యాప్ అనేది టు స్కేల్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదంటే ఛాలెంజ్ చేయొచ్చు, ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. ఇది మెయిన్ ఇప్పుడు చూడాల్సింది. ఇది నేను ఇచ్చిన కంప్లైంట్ జూమ్ చేయొచ్చా? వస్తుంది, కనిపిస్తుందా క్లియర్గా? ఇక్కడ వివిధ సమస్యల మీద ఒక మీటింగ్ తీసుకున్నారు జిల్లా కలెక్టర్. ఎప్పుడు 24/6/2022 రోజు మీటింగ్ తీసుకున్నారు. ఆ మీటింగ్లో ఉన్నది ఎవరు? అప్పటి DFO, అప్పటి RDO, అప్పటి AD సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, అప్పటి FDO ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు, అప్పటి తహసీల్దారు, అప్పటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చెల్పూర్. నిన్న చెప్పినా కదా, ఒకసారి మేము టవల్ వేస్తే అంతే అని చెప్పిన ఆఫీసర్ ఆయన. టవల్ వేస్తే ఇక మాదే అని చెప్పినాడు. అంటే పాపం ఆయన మంచి ఉద్దేశంతోనే చెప్పిండు. అంటే మా సిస్టమ్ అది, మేము ఏం చేయలేము ఆ సిస్టంలో. మళ్ళీ లాస్ట్లో బలయ్యేది కూడా మేమే. నేను ఒకటే చెప్పిన, నేను ఒకటే చెప్పిన, సార్ పులి జూలో ఉన్నా అడవిలో ఉన్నా పులే. ఎక్కడికి పోయినా మీరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరే. డెస్క్ జాబ్ ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా
బట్ ఎందుకు ఇంత మీరు దాన్ని పై ఆఫీసర్లది భయపడకుండా, అది భయమా భక్త్యా లేకపోతే అర్థమైంది కదా, భక్తితో ఇంకేమైనా అండర్స్టాండింగ్స్ ఉంటాయా వాళ్ళకే తెలియాలి. జిల్లా కలెక్టర్ ఇది చాలా ఇంపార్టెంట్. జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే, ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు గెలిచి మేము ఘనకార్యం చేసినట్టుంది కదా, దాంట్లో అట్ ద అవుట్ సైడ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి వెల్కమ్ ద అఫీషియల్స్ అండ్ కన్వీన్డ్ meeting on revenue and forest land disputes in Jayashankar Bhupalpalli district, particularly in survey number 171. అంటే జిల్లా కలెక్టరు దీన్ని అంత ఏదో గాల్లో ఏం డీల్ చేయలే, ఆయన ప్రాపర్గానే చేసిన కొంపల్లి విలేజ్ అండ్ సర్వే నెంబర్ 324 ఇది నా ల్యాండ్. ఈ మీటింగ్లో కూడా మీకు పైన చూపించిన సర్వే అయింది కానీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది కానీ ఇది కలెక్టర్కి చెప్పలే. ఈయన కొత్తగా వచ్చిండు, ఈయనకు తెలియదు ఆయనకి. తెలియకపోతే వాళ్ళు చెప్పలే ఈ జరిగిన విషయం. చెప్పకపోతే మీటింగ్ నడిచింది. మీటింగ్ తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆస్క్ ఫర్ ఫారెస్ట్ ఆఫీషియల్స్ ఆన్ వాట్ బేసిస్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్యాన్ క్లెయిమ్ రైట్స్ ఓవర్ ద ల్యాండ్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ మోర్ దెన్ 290 acres ఇన్ సర్వే నంబర్ 171. అన్న ఇప్పుడు పారాగ్రాఫ్ వైజ్ చదువుకుంటూ పోతే లేట్ అవుతుంది. సమ్మరీ చెప్పు, మెయిన్ సమ్మరీ చేసి ఏరియా సబ్జెక్ట్ అంతే. ఈ 290 acres గెజెట్. ఈ గెజెట్ కాక మీకు మిగతా ల్యాండ్ ఎట్లొచ్చింది చెప్పమన్నాడు. చెప్పి అనదర్ బ్లాక్ నోటిఫికేషన్ది మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవ్వండి, లేకపోతే అదర్వైజ్ ఇట్ ఈస్ డీమ్డ్ టు బి రెవెన్యూ ల్యాండ్. నాకు లేకపోతే ఇంకెవరికో రాసేయి అని అనలే ఆయన. ఇట్ ఈస్ డీమ్డ్ టు బి రెవెన్యూ ల్యాండ్. మీరు వేరే గెజెట్ మీ దగ్గర ఉంటే మీరు ఎందుకు సబ్మిట్ చేయలే? ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఇంకా ఇంకొక దగ్గర కూడా జిల్లా ఒక పురుషోత్తం అని డిఎఫ్ఓ ఉండే ఆయన లెటర్ రాస్తాడు ప్రీవియస్లీ జిల్లా కలెక్టర్కి 2019లో రాసి 171 సర్వే నెంబర్ చూపించాలంటే చూపించచ్చు ఉంది. 171 సర్వే నెంబర్ మొత్తం నోటిఫై అయింది అంటాడు. సరే భయ్ నువ్వు చాలా సంతోషము, నోటిఫై అయింది. నోటిఫై అయితే డాక్యుమెంట్ ఉండాలి కదా. లేదు, నువ్వు గవర్నమెంట్కి రాయి, రెక్టిఫై చేసుకో, న్యూ డాక్యుమెంట్ కొత్తగా తయారు చేసుకోండి, ఇబ్బంది ఏమున్నది. మీరు డాక్యుమెంట్ ఇప్పుడు కలెక్టర్ అడిగిండు, మీకు బాధ్యత లేదా సబ్మిట్ చేసేది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సబ్మిట్ చేయలేదు కలెక్టర్కి. ఎందుకంటే నేను నాకే స్టడీ చేసే కార్యక్రమంలో నేను మొత్తం ఈ ఫైల్ స్టడీ చేసిన, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ గెజెట్ సబ్మిట్ చేయలేదు. దీనిలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే గెజెట్ ఉంది, సబ్మిట్ చేయాలి. ఇప్పుడు చూపిస్తాం మీకు గెజెట్. ఇప్పుడు అది ఇంకొక డాక్యుమెంట్ ఇప్పుడు ఓపెన్ చేసినాం కదా, అది గెజెట్, అది ఓపెన్ చేయాలి. గెజెట్ ఉన్నాక సబ్మిట్ చేయలేదు. ఇది నా బాధ పడలేక ఆర్టీఐ కింద ఈ గెజెట్ డైరెక్ట్ కిందికి వచ్చేయాలి, మొత్తం కిందకి. ఇది 14 పేజీలు ఉంది. లాస్ట్ పేజ్లో స్పష్టంగా కొంపల్లి విలేజ్లో మ్యాప్తో సహా సర్వే నంబర్స్ కనపడతలేవు. ఇది బేసికలీ 1944 గెజెట్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నిజాం గవర్నమెంట్ది టైంలో ఇచ్చిన గెజెట్ అని క్లెయిమ్ చేస్తున్నారు. దీన్ని లోవర్ కోర్టులో వేయలేదు, హైకోర్టులో వేయలేదు. ఇవ్వండి కొంపల్లి విలేజ్ లోవర్ కోర్టులో వేయలేదు, హైకోర్టులో వేయలేదు, సుప్రీంకోర్టులో వేయలేదు. ఎందుకు నన్ను అడిగితే ఒకటి మనం మీది ఏంది డిఫికల్టీ? ఇదిగోండి కల్టివేటెడ్ ల్యాండ్ ఏరియా విలేజ్ కొంపల్లి టోటల్ ఏరియా ఎంత? ఈ 233 acres 9 గుంటాస్ పొరంబోగ్లో ఫారెస్ట్ అంటే కనపడతలేదు సరిగా. ఇది ఉంటే ఇది ఎందుకు వేయలే? ఏంది మీ డిఫికల్టీ? ఎందుకు వేయలేదు అని అంటారు. అలా వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద అసలు ఎంక్వైరీ ఇనిషియేట్ చేయాలి. ఎందుకు సప్రెస్ చేసిండ్రు, ఎందుకు వేయలేదు? ఇప్పుడు మొత్తం 775 ఎకరాలు మీదే కదా. నన్ను అడిగితే అన్న నేను ఏమంటున్నా, ఈ దర్యాప్తు సంస్థలని కోర్టులు సువోమోటోగా తీసుకోవాలి. ఇప్పుడు ఇచ్చింది సువోమోటోగా తీసుకోవాలి. సుప్రీంకోర్టు 5 లక్షలు ఫైన్ వేసింది వీళ్ళకి కూడా, ఫారెస్ట్ వాళ్ళకి చెప్తలేరు ఎక్కడ, అది ఎక్కడ చెప్తలేదు, వీళ్ళకి కూడా వేసింది. ఈ విషయము జిల్లా కలెక్టర్ కూడా తెలియదు. వాళ్ళ రాకేష్ మోహన్ డోబ్రియాలు ఏం కట్టలు కడుతున్నాడు, 5 లక్షల ఫైన్ పడ్డదని పెట్టుకుంటాడు. నా మీదనే దొంగ రిపోర్ట్ రాసి పుల్లులు చచ్చిపోతేనే మిమ్మల్ని ఇడిచిపెట్టేలా 5 లక్షల ఫైన్ సుప్రీంకోర్టు వేస్తే ఇడిచిపెడతా సార్ మిమ్మల్ని? చిత్రగుప్తు చూస్తాం మిమ్మల్ని. దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే 777 ఎకరాల చిల్లర సర్వే నంబర్ 171 రివిజన్ సర్వే 1960 కన్నా ముందు ఈ సర్వే నెంబర్ లేదు, ఇంకో వేరే పాత సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్ మీకు 777 ఎకరాలు ఎట్లా ఉంది ఫారెస్ట్? ఏమైనా కొలతలు పెట్టి నిజాం టైంలో ముందే టైం మిషన్లో పోయి అంత 770 ఎకరాలు ఉన్నది అని అంటే 70 ఎకరాల కొలతలు ఉండాలి, కొలతలకు బౌండరీలు ఉండాలి, బౌండరీలకు జస్ట్ ఇట్లా లెటర్ రాస్తారు అంతే కలెక్టర్కి, మేము రామ్ సర్వే
రాము అని రాసిన లెటర్ 2019 అప్పుడున్న డిఎఫ్ఓ ఉంది, డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు లేడా ఆయన? చేంజ్ అవుతూ ఉంటారు కదా, చేంజ్ అయినా యాటిట్యూడ్లో చేంజ్ లేదు, సేమ్. వీళ్ళని సస్పెండ్ చేసి వీళ్ళది రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని సీజ్ చేయాలి సార్. ఏం చేస్తుంది అనేది కొండా సురేఖ అక్క, రేవంత్ అన్న డిసైడ్ చేయాలి. సురేఖ అక్క ఇలా పెన్షన్లు అన్ని సీజ్ చేసి కేంద్రానికి ఒక లెటర్ రాసి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఎవరెవరైతే ఉన్నారో ఐఎఫ్ఎస్లా వీళ్ళ మీద చర్య తీసుకొని వీళ్ళ పెన్షన్ మన పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని సీజ్ చేయాలి. నా సర్వీసెస్ పైసా మొత్తం నాశనం పట్టించారు. మా సర్వీసెస్ దేశం కోసం ఫ్రీ. ఇదంతా డేటా తీసుకోండి. కొండా సురేఖ అక్కకు నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే, పశు సంపద మీద ప్రేమ ఉంటే, వన్య ప్రాణుల మీద సంపద ఉంటే, అటవీ శాఖ ఇంకా అయిపోలే, ఇంకా చాలా ఉన్నది. మెయిన్ క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ 777 acres ఎగ్జాక్ట్గా మీకు ఎట్లున్నది నోటిఫై ఎట్లయింది? ఇప్పుడు 2 గెజెట్లు ఉన్నాయి. 1970లో ఒకటి ఉన్నది, 44లో ఒకటి ఉన్నది. ఇప్పుడు 70లో 209 ఇచ్చిందంటే బ్యాలెన్స్ 44 ఇచ్చి ఉండాలి. ఈ 44లో కరెక్ట్ బ్యాలెన్స్ ఏరియా ఉంటుందని టైం మిషన్లో పోయి కొలిచి చేసిండ్రా? ఎట్లా సాధ్యమవుతుంది? ఆదిత్య 360 నిన్న మీకు చూపించిన ఇటు సైడ్ ఒక చిన్న ముక్క ఉంటే ఆ ముక్కలు కూడా కరెక్ట్గా ఫారెస్ట్ ఉంటుంది. ఇంత పర్ఫెక్ట్గా అసలు వీళ్ళకి అసలు భారతకి వీళ్ళని రికమెండ్ చేయాలి. ఇంత భారతీయులు సార్ వీళ్ళకు పాట పాడాలి. పచ్చని అడవులు తోడుంటే, దోసుకునే సంపద వెంటుంటే, మా పోస్టులు ఆనందానికి విల్లు అని వాడతారు వీళ్ళు. అయితే దీంట్లో నిన్న మీకు చెప్పినది అండి, ఒక ఆఫీసర్ ఇంకొక ఆఫీసర్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారని. నేను కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. డిస్ట్రిక్ట్ కలెక్టరు చాలామందికి తెలియదు, ఈజ్ నోడల్ ఆఫీసర్. హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రకారము జిల్లాలో హ్యూమన్ రైట్స్ పౌరులకి రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాపాడడానికి నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ నియమించిన అధికారి జిల్లా కలెక్టర్. ఎవ్వరికి కానీ మానవ హక్కులకి భంగం ఆర్టికల్ 14, 21, 300A వైలేషన్ కానీ ఏ అధికారి చేసినా అది జిల్లా కలెక్టర్కి రిపోర్ట్ చేయాలి. నేను రిపోర్ట్ చేసిన, ఇట్లా డిఎఫ్ఓ ఈమె ఇట్లా చేస్తుంది సార్, అన్యాయం చేస్తుంది, ఎఫ్డిఓ ఇద్దరు తోడయి టూ మచ్ చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని ఇచ్చిన. కానీ కాకి ముద్దు కదా, ఆయన వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలే. గవర్నమెంట్కి రాయలే, అసలు కనీసం షోకాజ్ కూడా ఇవ్వలే. ఎందుకు అనేది మరి ఆయన డిఫికల్టీ అయిందనేది మనకు తెలియదు. అంటే అంతకన్నా ముందే ఆయన మీద గొడవ చేసి కలెక్టర్నే దుర్భాషలాడాను అందరి ముందు, ఈ మీద కేసు పెడతాం, నిన్ను జైలుకి పంపిస్తామని. కలెక్టర్ని ఎస్ అంత ధైర్యమా? అరే అసలు నేను చెప్పినా కదా, అంటే పులులు ఉంటాయి కదా సార్, వాళ్ళ పులులు జింకలు ఉంటాయి కదా, వాళ్ళు అదేదో సినిమా రాజమౌళి సినిమా మొన్న వచ్చింది, కేజీలలో వేసుకొని పెడతారు. లేటెస్ట్ గా పుష్ప సినిమా వచ్చింది, చూసి వచ్చి ఇన్స్పైర్ అయ్యి ఇక అసలు కలెక్టర్ ఇక నన్ను అడిగితే రాజమౌళి స్క్రిప్ట్ ఇలా ఇచ్చిన అటవీలకి పూలని అందరు నన్ను పెట్టి దండయాత్రకు పంపుతామని. RRR సినిమా సిస్టమ్ ఇప్పుడు రేవంత్ అన్న నిజంగానే సిస్టంలో చేంజ్ తేవాలంటే నిజంగానే జిల్లా కలెక్టరు సరే నా మాటిని రాసిందే అనుకుందాం గవర్నమెంట్కి, ఎవరికి రాయాలి? చీఫ్ సెక్రటరీకి రాయాలి. చీఫ్ సెక్రటరీ రాస్తే ఏమవుతుంది? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్కి వస్తుంది, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ నుంచి పీసీఎఫ్కి వస్తుంది, పీసీఎఫ్ నుంచి సీసీఎఫ్కి, సీసీఎఫ్ నుంచి డిఎఫ్ఓకి, డిఎఫ్ఓ నుంచి ఎఫ్డిఓకి, ఎఫ్డిఓ నుంచి ఎఫ్ఆర్ఓకి. వీడు రాస్తాడు మళ్ళీ రిపోర్టు, కింద ఉన్న ఎఫ్ఆర్ఓ రాస్తాడు, నేను చాలా మంచోని అసలు మా సాంప్రదాయాన్ని ఇది మళ్ళీ గవర్నమెంట్కి పోతుంది. గవర్నమెంట్ పోయినాక రివర్స్లో ఏమొస్తుంది? అసలు మా వాళ్ళంతా మంచోళ్ళట, వీళ్ళే ప్రైవేట్ సిటిజన్దే తప్పు, ఇదే మీద చర్యలు తీసుకోవాలి, ఉల్టా లెటర్ రాస్తారు. ఎంత దుర్మార్గమైన వ్యవస్థ అంటే మనం ఎంత ఎవిడెన్స్ ఇచ్చినా దానికి చదివే కానీ చూసే కానీ ఓపిక ఎవరికీ లేదు. మీరు అన్నారు నేను మాట్లాడుకుంటా ఇప్పుడు వీళ్ళతో భరించలేక పోలీస్ డిపార్ట్మెంట్ని దించారు అని. అది వేరే కేసులో బెల్లంపల్లి మ్యాటర్లో ఆడవాళ్ళు రిమైండర్లు పెట్టి పోలీస్ దగ్గర స్టేషనరీ అయిపోతుంది కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. అసలు వ్యవస్థ మీద మర్యాద కానీ గౌరవం కానీ భయం కానీ అబ్సల్యూట్ తప్పంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్దే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అసలు దాన్ని మనం డిస్క్రైబ్ చేయలేమన్నట్టు. దాన్ని రిఫార్మ్ చేయకపోతే రెవెన్యూ శాఖ మీదేమో అందరు పడి ఏడిచిర్రు, అందుకే వాళ్ళు రెవెన్యూ మీద ఎందుకు ఏడుస్తారు అంటే రెవెన్యూతో మనం రోజు డీల్ చేస్తాం. వీళ్ళు సంప్రదాయంగా అడుగులో ఏం చేసుకోవడం మనకు తెలియదు కదా. ఈ గ్రీన్ వాచ్ ని మనం ఎపిసోడ్ 6లో ఎక్స్పోజ్ చేద్దాం. ఈ గ్రీన్ వాచ్ అని ఇంకో వ్యవస్థ ఉంది, చిత్రగుప్తు మీకు చాలా విషయాలు చెప్పబోతుంది. సో ఇట్లా
నిజంగా వ్యవస్థలో మార్పు రావాలంటే రేవంత్ అన్న మీరు కాంప్రిహెన్సివ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకురావాలి. కాంప్రిహెన్సివ్. కేసీఆర్ దాన్ని తుంగలో దొక్కిండు. ఇంకా మనం అది చరిత్ర గురించి మాట్లాడద్దు. తెలంగాణ అని ఏమన్నా అయితే తొక్కేస్తా అని మాట్లాడుతున్న మీరు తీసుకొస్తే మీరు చరిత్రలో ఉండిపోతారు. ఇప్పుడు నాదో గ్రీవెన్స్ ఉంది, నేను రిజిస్టర్ చేసిన ప్రజాపాలన మీరు పంపించారు, ఫారెస్ట్ దొంగ రిపోర్ట్ రాసిండే అనుకుందాం, మళ్ళీ దాన్ని ఎవరు వెరిఫై చేయాలి? కరెక్టే రాస్తాడని మనం ఎట్లా అజ్యూమ్ చేసుకుంటాం? అందరు ఆఫీసర్లు అందరు కరెక్టే ఉంటే ఏసీబీ వ్యవస్థ ఎందుకు? ప్రాబ్లం లేదు అసలు లేదు కదా. కరెక్టే ఉంటే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? బ్యాంక్స్కి ఎట్లా ఒంబుడ్స్మన్ వ్యవస్థ ఉందో అట్లా ఒక ఇండివిజువల్ ఒక వ్యవస్థ, అంటే నా దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇప్పుడు లోకాయుక్త ఎట్లా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది, అట్లనే ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ఇట్లా రిపోర్ట్ వచ్చింది, ఇది కరెక్టా తప్ప, 5 minutes జాబ్ పర్ కేస్. మీరు ఇన్ని వేల కోట్లు 40,000 కోట్లు దానికి రుణమాఫీ ఖర్చు పెడతా అన్నారు. దీనికి అంతా కూడా కాదు, ఒక 10 కోట్లు 20 కోట్లు బడ్జెట్ పెట్టిందంటే ప్రాబ్లం సాల్వ్ అయితే తెలంగాణ ఏమైతే తెలుసా? నెక్స్ట్ ఇట్లా రెజల్యూషన్ మొదలైతే ఆఫీసర్లకు భయం వస్తుంది, అసలు సమస్య రాదు, కోర్టుల కేసులు తగ్గిపోతాయి, మీకు భయమే లేదు ఎవరికి. మీరు ఒకసారి వ్యవస్థ మీద సేమ్ కేసు వంశన్న, సేమ్ కేసు ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లుందో అబ్సల్యూట్గా జిహెచ్ఎంసీ కూడా ఇట్లానే పనిచేస్తుంది. గంభీరమైన ఆరోపణలు జిహెచ్ఎంసీ నెక్స్ట్ టార్గెట్ ఆధారాలతోని జిహెచ్ఎంసీ పైకి వస్తున్నాం. జిహెచ్ఎంసీ ఎట్లా చేస్తుంది, ఎట్లా లెటర్లు రాస్తుంది, ఎన్ని ఈసీలలో చెక్ చేస్తుంది, ఏది చెక్ చేసి ఎట్లా పర్మిషన్లు ఇస్తుంది, పర్మిషన్లు ఇచ్చి ప్రజలని పరేషాన్ ఎట్లా చేస్తుంది, అలా ఆదాయం ఎంత, అంత ఆదాయం ఉన్న జిహెచ్ఎంసీ ఎప్పుడు లాస్ట్లలో ఉంటుంది. మళ్ళీ ఇది విడ్డూరమైన మాటలు ఉంటాయి, ఇటు ఫారెస్టు ఇటు జిహెచ్ఎంసీ. సో జిహెచ్ఎంసీ మనం తర్వాత చూద్దాం, ఇప్పుడు మాట్లాడదాం. హెచ్చరికనైతే అంటే హెచ్చరిక కాదు, సజెషన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇది ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉంటే సామాన్యుడు ఎట్లా సమస్యను ఎట్లా పరిష్కారం చేసుకోవాలి? అండ్ దీంట్లో జిల్లా కలెక్టర్కి ఈ పర్టికులర్ కేసు ఏదైతే స్కామ్ జరిగిపోయిందన్నారో మీ ముందే ప్రజెంట్ చేసిన, ఆయన గెజెట్ అడిగిండు, గెజెట్ ఇవ్వలేదు. గెజెట్ ఇవ్వకపోతే ఆయనకి ఏమన్నా 6 సెన్స్ ఉన్నదా? ఎట్లా తెలుస్తుంది ఆయనకి? ఈ ఉన్న ఫ్యాక్ట్స్ తీసి కోర్టులో పెట్టిండు ఆయన. మీరు ఎందుకు తయారు చేయలే కాంప్రిహెన్సివ్ మ్యాప్స్ని తయారు చేయలే? ఈ గెజెట్ ఎందుకు సపరేట్ చేసి? మీరు ఇంకొకటి నాకు నిన్న డిస్కషన్లో చెప్పారు, సుప్రీంకోర్టు కూడా చెప్తే అసలు మీకు గెజెటే లేని జాగాలో మీరు ఎట్లా చేసిర్రు? అవి లింక్స్ ఓపెన్ చేయాలి. లింక్స్ ఓపెన్ ఉన్నాయి, నేను చేసి పెట్టిన ఆల్రెడీ. సుప్రీంకోర్టుని కూడా వీళ్ళు తప్పుదోవ పట్టిస్తారు. లింక్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టుని కూడా వీళ్ళు కంప్లీట్గా తప్పుదోవ పట్టిస్తారు ఘోరంగా. ఇదేనా? SC2 states హ్యాండ్ లిస్ట్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్స్ బై మార్చ్ ఎండ్ వరకు అది క్లోజ్ చేశాం. మార్చ్ ఎండింగ్ వరకు, February 20th 2024, మార్చ్ ఎండింగ్ వరకు అన్ని రాష్ట్రాలకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలని అటవీ శాఖ సుప్రీంకోర్టు ఆదేశాలని అటవీ శాఖ పాటించాలా లేదా, మీకు ఎంత భూమి ఉన్నది అని అన్ని రాష్ట్రాలు అడిగింది. మీకు ఏమేంటి ఇబ్బంది? మీకు ఎంత భూమి ఉంది మీకు తెలియదా? ఉంటే ఎందుకు ఇస్తలేరు? నేను ఆర్టీఐ కింద అడిగితే నాకేలే, గిరీష్ అడిగాడు, గిరీష్ కంపార్ట్మెంట్ లిస్ట్ పంపించారు, నాకు మొత్తం పంపారు, కంపార్ట్మెంట్ లిస్ట్ పంపించారు. నాకేమో మొత్తం 33 జిల్లాల నుంచి మండలాల లెవెల్ నుంచి నాకు లెటర్లు వస్తున్నాయి, కానీ వీళ్ళ దగ్గర లేదు డేటా ఇప్పటివరకు. ఇది సుప్రీంకోర్టు డిసొబీడియన్స్ కాదా? అబ్సల్యూట్ కంటెంప్ట్ ఇది. నేను ఏమంటా అంటే వంశన, ఇదంతా కేలొద్దిగా ఈ ఇంపీడ్ ఇంట్లో పోదాం, ఈ పిల్లేసిగా పిల్లు ఆల్రెడీ ఉంది ఒకటి, అట్లా ఇంపీడ్ అవుదాం. మనం ఇంపీడ్ అయితేనే దీనికి ఒక పరిష్కారం వస్తుంది. ఇంకా 3 లింక్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళని కడగాలనంటే చిత్రగుప్తాలను కడగాలి, మీరైనా కడగాలి, లేకపోతే ఇల్లు భయాలు లేవు. ప్రజలనంటే ట్యాక్స్ పేయర్లు పైసలు కట్టి ఇంట్లలో వండుకొని కూర్చుంటారని అనుకుంటారు వీళ్ళు. ఇప్పుడు రేవంత్ అన్న కీన్ ఇదే 171 ఫారెస్ట్ ల్యాండ్ దాని విషయంలో ఉంది, స్టోరీలో ఉంది, ప్రోబ్ ఆర్డర్ చేస్తామని. మీరు ఖచ్చితంగా దీంట్లో ఎంక్వైరీ చేయాలి, తప్పెవరు ఉంటే వాళ్ళని శిక్షించాలి. నిజంగా చెప్తే నాకు తెలిసి చిత్రగుప్తకే స్పందించుంటాడు ఈయన, మా న్యూస్ చూసే స్పందించుంటాడు, లేకపోతే ఈయన అటవీ శాఖ మీద ఎన్నడూ మాట్లాడలే. కుంపల్లి విలేజ్ నియర్ భూపాల్పల్లి టౌన్ 106 ఎకరాలు తిందన్న, 4 నుంచి 5 లక్షల ఎకరాలు అప్పచెప్పేసారు.
4 అక్కడ మన డెజర్ట్ లేకుండా ఫారెస్ట్ వాళ్ళు చిలకపలుకులు పలుకుతున్నారు. ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. అరే ఎన్వైర్న్మెంట్ని 106 ఎకరాలు ప్రొటెక్ట్ చేస్తారు, 5 లక్షల ఎకరాలు ప్రొటెక్ట్ చేయదా? ఎన్వైర్న్మెంట్ నాశనం అవుతుందని అది అడవిని మొత్తం అప్పచెప్పేసాను వేరే వాళ్ళకి. ఎట్లా 2005 కన్నా ముందే అయిపోయింది, ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఎలాంటి అధికారం లేదు. PCCFకి రాకేష్ మోహన్ డోబ్రియాలకి ఎవడిచ్చింది అధికారం? అడవి భూమిని నువ్వు కన్సిడర్ చేసేయని ఈ రిపోర్ట్ ఇప్పుడు ఆదేశం చేసిండు కదా ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న. ఈ రేవంత్ అన్న మనం ఒక PPT చేసినాం వెనకటికి, చిత్రగుప్తులు ఎక్స్క్లూజివ్. నువ్వు చెప్పినవి ఎంత, ధరణిలు ఎంత మాట్లాడినావు, నువ్వు మణిచనారెడ్డి బిల్డింగ్లు ఎంత మాట్లాడినావు, నీ అఫిడవిట్లు ఎంత చెప్పినావు, కోర్టు అఫిడవిట్కి ఎంత ఇచ్చినావు, ఇదంతా తీస్తే లెక్క 4 లక్షల ఎకరాలు కాదు, 19 లక్షల ఎకరాలు. అది కూడా ఏంటిది వాళ్ళ రికార్డు బట్టే చెప్తున్నాం. గెజెట్ మళ్ళీ ఎట్లుందంటే ఒక్కొక్క దగ్గర గెజెట్లో 5,000 ఎకరాలు ఉంటే ఆడ భూమి ఒక దగ్గర అయితే మందమర్రి విలేజ్లో 5,800 ఏకర్స్ ఉందని చెప్పి రాసుకున్నారు. ఒక గుంట కూడా లేదు. ఒక్క గుంట కూడా లేదు. అంటే దీన్ని మొత్తం కాంప్రిహెన్సివ్గా నేను ఫస్ట్ రేవంత్ అన్న మీద ఒక గంభీరమైన ఆరోపణలు చేస్తున్నాను. దేశ సరిహద్దులను ఏం చేస్తున్నావు అని మోదీని ప్రశ్నించే కంటే ముందు అటవీ సరిహద్దులను మనం ఏం కట్టలు కడుతున్నాం అనేది చూడాలి. దేశ సరిహద్దులు మీరు ప్రియమైనగా చూద్దాం, ముందు అటవీ సరిహద్దులు ఏమైనాయి ఇలా అడుగుతున్నారు. గతంలో వాళ్ళ దృష్టికి వచ్చి ఉండదు. ఎందుకు వస్తుంది ఈ శాఖ మీద ఎవడు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఒక ఎమ్మెల్యే ఆయనకుండే రకరకాల డ్యూటీస్లో ఎట్లా ఇన్ని సబ్జెక్ట్ తెలవాలంటే అసలు సాధ్యమే కాదు. మా రేవంత్ అన్న పరిపాలకుడు అన్న నిజంగా ఏదన్నా చేస్తాడు అటవీ శాఖలో ఫుల్ ఆయన పెద్ద పులి చేస్తాడని అనుకుంటున్నాను. ఆయన పెద్ద పులులకు కాంప్రమైజ్ కాడు. రేవంత్ అన్న జరే చెయ్యే నీ ముఖం చూసి బంద్ చేస్తున్నా. సుప్రీంకోర్టు 2022లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ మీద ఒక ఆర్డర్ ఇస్తూ ఏమన్నదంటే మ్యాపింగ్, శాటిలైట్ మ్యాపింగ్, జియో ఫెన్సింగ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ మానిటరింగ్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. అటవీ శాఖ విచ్ ఈస్ ఎ పెరీనియల్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అంటే అది ఎప్పుడున్నది ప్రాబ్లం, ఇది వీళ్ళకి సిగ్గు ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు డైరెక్ట్గా మన లాంగ్వేజ్ చెప్పాలంటే. జియో ఫెన్సింగ్ మీరు ఎందుకు చేసుకుంటలేరు? జియో ఫెన్సింగ్ చేస్తే గొడవలే లేవు కదిగా, చేస్తలేరు. నేను చిత్రగుప్తు ద్వారా రేవంత్ అన్న చెప్పేది వీళ్ళకి ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళకి ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ మీద ఉన్న శ్రద్ధ కన్నా సౌకర్యాల మీద శ్రద్ధ ఎక్కువైపోయింది. పెద్ద పెద్ద బంగ్లాలు ఎందుకు పోయి వీళ్ళకి? ఇంకొకటి కూడా అన్నదన్న మర్చిపోయారు మీరు. ద టాప్ కోర్ట్ దెన్ సెడ్ దేర్ షుడ్ బి a judicial scrutiny of these matters and there should constitute a judicial committee with 2 retired judges to deal with decisions of the monitoring committee formed to check illegal constructions. జుడిషియల్ కమిటీని కూడా పెట్టమని అన్నది. అవును, ఇంకా చాలా ఉంది. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఉంటుంది. ఇప్పుడు 5 లక్షల ఎకరాలు మీరు ఇచ్చేయాలంటే ఆ ఒక్క గుంట ఇచ్చేయాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఏదంటే అది ఇచ్చేయడానికి లేదు. ఇచ్చేసాడు, అడిగేవాడే లేడు. వీళ్ళకి ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ లేవా? ఎట్లా కన్సిడర్ చేస్తారు? వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేయాలి కదా. సీఎం మస్తుగా చెప్తాడు. సీఎం చెప్తే సొల్యూషనిస్ట్గా మనం చెప్పాలని అంటే సర్దార్ పటేల్ గారు చెప్పింది ఏంది? ఆల్ ఇండియా సర్వీసెస్ ఈజ్ ద స్టీల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియా అన్నది ఆయన. అసలు మీరే దేశాన్ని కాపాడాల్సిందనేది. మరి ఇంకెవరు కాపాడాలి? ఇక మీరు ఇంత అంటే స్టీల్ ఫ్రేమ్ వర్క్ అని అంటే వాళ్ళు కాపాడుకుంటారు అంతే కదా. వాళ్ళు కలెక్టర్లు అని వేస్ట్ అన్న ఇక్కడ. ఎందుకనంటే కలెక్టర్ పనిచేయాలని అనుకుంటారు కొంతమంది అన్న. పనిచేయాలనుకుంటారు కూడా వీళ్ళు కేసులు పెడతారు. ST/SC కేసు పెట్టారు కదా, ఇప్పుడు మీరే అన్నారు. తహసీల్దార్ మీద కేసులు పెట్టారు కదా. ఈ సిగ్గు శరం లేని డిపార్ట్మెంట్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈ లెక్కల వాళ్ళకి పని చేత కాదు, పని చేసేటోళ్ళని చేయనియరు, చేసేటోళ్ళకి ఇప్పుడు నేను అనేది ఏంటంటే వంశన్న యాజ్ ఎన్ ఇంజనీర్, నేను జర్నలిస్ట్ అయితే కాదు, నేను ఒక ఇంజనీర్, లాజికల్గానే ఉంటా. మాకు నంబర్లు రిఫ్లెక్ట్ అయితేనే మనం రిజల్ట్ అనుకుంటాం. నంబర్లు రిఫ్లెక్ట్ కాకపోతే రిజల్ట్ అనుకోం. ఇది ఏదో కథనం నడిపి పొట్ట గడుపుకునే తత్వం అయితే మనకు లేదు. సెకండ్ పాయింట్ ఏందనంటే యూ మే నాట్ బి ఎ స్ట్రాటజిస్ట్, యూ మే నాట్ బి ఎ రిఫార్మిస్ట్. నేనేమంటా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మీ సిగ్గుదొప్పిన మొక్కలకు అట్లీస్ట్ మీరు సొల్యూషనిస్ట్లు అన్న కానరి అని అంటున్నా. 39 సంవత్సరాల నుంచి అంటే దీని అమ్మ జీవితం కేసులు నడిపించుకుంటా సొల్యూషనిస్టులు కాకపోతే ఇంకా నేను ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పుకుంటే సిగ్గు పోతుంది. ఇక తెలంగాణలో ఫారెస్ట్ ఆఫీసర్ దొంగలు మీరు అని అంటారు. ఇక ప్రజలు దొంగలు మీరు అటవీ ఇలా. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్న చలో మనుషులను దోసుకుంటుంది అంటే చలో అనుకుందాం. ఆన్ భూమి ఈన్ భూమి తిని వీళ్ళు చాయ్ పానీలు తిన్నారని అనుకుందాం. వీళ్ళైతే పశు సంపద తింటున్నారు కదా, నోరులేని జీవాల భూములు తీసుకుంటున్నారు కదా. పాపం అవే ఎక్కడ తిరుగుతుండే?
ఎంతో మంది బాధితులని ఇట్లా జీవితాలతో ఆడుకుంటున్నారు. మామూలు హెరాస్మెంట్ కాదు. ఒక ప్లాట్ఫామ్ కాన్క్లేవ్ చేస్తే ఎట్లుంటుందన్నా వాళ్ళ బాధితులు అందరిది. నేను డంకేపే చోటు చెప్తున్నా, చేయొచ్చు. డంకేపే చోటు కాన్క్లేవే చేస్తానంటున్నా. రాజకీయ కాన్క్లేవ్ చేయ, ప్రజల సమస్యల మీద కాన్క్లేవ్ చేస్తా. మాకు టీఆర్పీలు వద్దు, మాకు సొల్యూషన్ అవి కావాలా, మాకు పర్సెప్షన్ చేంజ్ కావాలా. నేను నిజంగా చెప్తున్నా, ఒక కాన్క్లేవ్ చేద్దామన్నా, తప్పకుండా ఒక కాన్క్లేవ్ చేద్దాం. మనమే మీ హెల్ప్ మాకు చాలా అవసరం ఉంటుంది. ఈ బాధితులు ఎవరు ఉన్నారో ఒకసారి మనం అందరం బాధితులకు అందరికీ చిత్రగుప్త చీఫ్ గెస్ట్ పిలుద్దాం, చీఫ్ గెస్ట్ని పిలుద్దాం, రేవంత్ అన్న కూడా పిలుద్దాం. రేవంత్ అన్న ఆశ్వాసం ఇచ్చి పోనందాం. ప్రజాపాలన అన్నాడు, మళ్ళీ గడీలు బద్దలు కొట్టిపించిండు ఆయన. మళ్ళీ ఫారెస్ట్ గడీలు ఎప్పుడు బద్దలు కొట్టిస్తారు అని అడుగుతున్నా. ఇప్పుడు సొల్యూషన్ ఏందని అంటే, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందని అంటే వీళ్ళకు బౌండరీలు తెలివై 40 సంవత్సరాల నుంచి బౌండరీలు తప్పునే తెలుసు, బౌండరీలు తప్పునే తెలుసు, మళ్ళీ బౌండరీలు కరెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయరు. సెకండ్ పాయింట్ ఏంటంటే గత్తర ఎదురు కూడా లొల్లి పెడతారు తప్ప మిగతా చేయరు. మేము తప్పు అని ఎవడన్నా చెప్తే వాడిని ఎట్లా దఫనాంచాదామని చూస్తారు తప్ప, బట్ దే విల్ నెవర్ చేంజ్ దేర్ ఫ్రేమ్ వర్క్. నా మీద రాసింది ఇప్పుడు చర్యలు తీసుకోవాలని, నా మీదనే చిత్రగుప్తు నిలబడుతుంది దీనికి, తీసుకోమని మొత్తం. నేను చెప్తున్నా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ బలగాలు తక్కువ కావాలి. అప్పుడు సీరియస్ గా చెప్తున్నా, దేర్ షుడ్ బి ఎ సొల్యూషన్ ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ రేస్డ్. జిల్లా కలెక్టర్ గారికి లెటర్ వచ్చింది, అంటే ఆ లెటర్ కూడా పంపించలే. March 1st CCF లెటర్. సార్ నేను ఏమంటున్నా వంశన్న, ప్రజలందరూ దీన్ని ఒక వర్చువల్, మనం అందరిలాగా వచ్చి రోడ్ల మీద కొట్లాడకపోవచ్చు, బట్ వర్చువల్ ఒకటి ఎట్లా తయారవుతుంది అని అంటే సోషల్ మీడియాలో కంప్లీట్గా ప్రభుత్వాలు కూడా వీకాల, ప్రభుత్వాలు ఊడిపోతాయి. అప్పుడు ఇక ఈ బ్యూరోక్రసీ దెబ్బ తినాలా. ఇది పిఎంఓ దాకా పోవాలా లెటర్. ఇక ఖచ్చితంగా సువోమోటోగా తీసుకొని ఫారెస్ట్ ఎన్జిటి దాకా ఎట్లా పోయింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పులులదే, చిత్రగుప్తు గెలిపది, పులులు ఆత్మహత్య చేసుకుని అన్నాం మేము రాకేష్ మోహన్ డోబ్రియాలను అడుగుకుంటా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మొత్తం ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేద్దాం. ఫస్ట్ వీళ్ళు జియో మ్యాపింగ్ చేసి జియో ఫెన్సింగ్ చేయాలా, తర్వాత వీళ్ళకి సరిహద్దులు తెరవాలా, తర్వాత వీళ్ళకి ఏ గెజెట్లు ఉన్నాయి ఏమున్నాయో తెలియాలా, అన్ని ఆన్లైన్ పెట్టాలి, అన్ని ఆన్లైన్ పెట్టాలా, పబ్లిక్ డొమైన్లో పెట్టాలా. పబ్లిక్ డొమైన్లో పెట్టి ఏదైనా గ్రీవెన్స్ వచ్చిందంటే ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టాలా. వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ హూమ్ విత్ దే ఆర్ కోఆర్డినేటింగ్ అనేది ప్రజలకు స్పష్టంగా చెప్పాలా. అన్ని డిపార్ట్మెంట్స్కి ఒక సూపర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, సిబిఐకి ఈడీఐకి, ఇప్పుడు ఈడీకి ఒక లింక్ చేపట్టడానికే ఒక ఇన్ఛార్జ్ని పెట్టారు. సో దట్ ఈ రెండుని చేస్తే క్రిమినల్ అనేది తప్పించుకోడు అని. సో ఇప్పుడు నేనేమంటా రేవంత్ అన్న అంటే, దిస్ ఇస్ మన రేవంత్ అన్నకు కాదు, నేను పిఎంఓ కూడా చెప్తున్నా. ఈ ఎగ్జాంపుల్, దేర్ షుడ్ బి ఎ సింక్రొనైజింగ్ ఫ్యాక్టర్ ఫార్ IAS, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ IFS, ఫారెస్ట్ సర్వీస్. వీళ్ళ ముగ్గురికి కలిపి ఒక హెడ్ ఉండాలా. లేకపోతే మనోడు ఎడముఖం అంటాడు, ఇక్కడ ఓడు పెద్దముఖం అంటాడు, నేను ABCDలు మనయ్య అంటాడు, వీళ్ళు మనయ్య అంటాడు, ఈ ఓడు రాసేది అక్షరాలు. ఇక so there should be a head synchronizing this all or creating a synergy between these 3 departments. ఇది ఉండాలి. దాని తర్వాత ఏదైనా లిటిగేషన్ వస్తే ఉన్న మ్యాప్లతో సూపర్ ఇంపోజ్, మీరు ఏదైతే వేసిరు చూడు, ఈ సూపర్ ఇంపోజ్ చేసి క్లారిటీగా చూసి ఒక సబ్మిట్ చేయాలి విత్ వ్యాలిడ్ ఫ్యాక్ట్స్. ఇది ఇట్లానే ఉంటుంది అని అంటే మాత్రం కాకరి చుంచుతారు నోట్లలో, ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్తున్నాం. ఇక క్లియర్ కట్ ఇది ఇట్లానే ఉంటుంది. చర్యలు తీసుకోవాలంటే మీ చెడ్డీలు ఇస్తారు ఇక అందరు కలిసి. ప్రజలు ఒకటైరు అనుకో, ఇలా జీతాలు ఆపాలని చెప్తున్నాం. వీ షుడ్ ఫైల్ ఏ పిటిషన్. మంచి ఆఫీసర్స్ని పని చేయనిస్తున్నారు, చేయనియరు. ఎవరు మంచోళ్ళు ఉంటారని అందరు మంచం ఎక్కి కూర్చుంటే మంచోళ్ళు ఎవరు ఉంటారు? ఇక మంచోళ్ళు కనబడతారా? మంచి ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అట్లానే ఏం లేదు. వాళ్ళని పని చేయనియరు, వాళ్ళని పని చేయనియరు. ఇప్పుడు నేను ఇంత ఎవిడెన్స్ ఇస్తే, ఇప్పుడు లెక్క ప్రకారం ఓవరాల్గా PCCF రాకేష్ మోహన్ డోబ్రే అన్నట్టు మంచోడా, లేకపోతే మంచితనం లేనోడా, లేకపోతే మంచోడు అన్నట్టు నటిస్తాడా, లేకపోతే మంచి ఉన్నదా, లేదా ఓన్లీ అది మంచేనా? మంచి మాత్రం చేయడు, మంచి మాత్రం చేయడు. అంటే నా దృష్టిలో మంచోడు అయితే కాదు. ఇప్పుడు ఇది బాటిల్ అని మనం చెప్పినా కదా, ఇది బాటిల్ కాదంటాడు. ఇది బాటిలా కాదా అనేది ఆయన డిసైడ్ చేయడు, CCFకి రాస్తాడు. సిటిజన్ వచ్చిండు, ఇది బాటిల్ అని చెప్తున్నాడు, ఇది నిజంగా బాటిలేలా కాదా అని, అది ఆయన డిసైడ్ చేయడు. మళ్ళీ IFS ఎట్లా చదివిండా దేవుడు తెలియాలి, ఎగ్జామ్ ఎట్లా రాసిండా. ఇప్పుడు సీసా అని చెప్పడానికి నకలు కొట్టడానికి అయితే ఛాన్స్ ఉండదు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో. వాళ్ళ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నారు. నేను డిసిషన్ తీసుకోవద్దు, ఏం చేయాలా, కింద దుబ్బాలి. కలెక్టర్లు కూడా లెక్క చేయరు, మనిషినే లెక్క చేయరు అసలు. కలెక్టర్ దాకా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే దూరం. ఇప్పుడు కలెక్టర్నే టార్గెట్ చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తున్నారు అంటే, ఇంకా 33 జిల్లాల్లో ఏ జిల్లా కలెక్టర్ కూడా ఏ బాధితుడు పోయినా కూడా మనకి ఎందుకురా నాయన ఫారెస్ట్ వాళ్ళు జోలికి పోతే అట్లా అక్కడ భవేష్ మిశ్రా అని ఎట్లా టార్చర్ పెట్టిర్రో మనని కూడా అట్లే ఆడుకుంటారు, మన దుకాణం బంద్ చేస్తారు. మనకి ఎందుకు, మన బంగ్లా నడుస్తున్నది, మన ఇన్నోవా ఫార్చునరు నడుస్తున్నది, మనకి ఎందుకు ఇవన్నీ
ఏదో మనం చేసుకున్నామా, డ్యూటీ చేసుకున్నామా, బయటపడ్డామా, అసర్టివ్గా పోరిగా జిల్లా కలెక్టర్స్ ఎట్లా పోతారు అసర్టివ్గా? నువ్వు పోయినావంటే టార్గెట్ అయిపోతారు వాళ్ళు. మొత్తం కలిసి మీద పడి నువ్వు అది చేసిన, అరే ఏం చేసిన నేను ఫైల్ మొత్తం చదివిన, ఫ్యాక్షన్ వచ్చిండు ఆయన అంతే, ఏం చేయలే. మళ్ళీ వీళ్ళు సపరేట్ చేసింది కోర్టుకు కూడా సపరేట్ చేసారు, సపరేట్ చేసి కోర్టును కూడా దారి మళ్ళిపించారు. ఒకటే గెజెటేషన్. బిగ్గెస్ట్ క్రైమ్ సప్రెసింగ్ ది ఫ్యాక్ట్స్ టు ది కోర్ట్. 775 ఎకరాలు నీది ఉన్నప్పుడు నువ్వు ఎందుకు గెజెట్ ఫైల్ చేయలే? నువ్వు చేయాలి కదా గెజెట్. 19 లక్షల ఎకరాల నిన్న అవకతవకలు ఉంటాయో నాకు అర్థమైతలేదు. అసలు మొత్తం వెరిఫై చేస్తే అసలు నాకు తెలిసి అసలు ఎన్ని అవకతవకలు బయటకు వస్తాయి. 2G 5G 6G కంటే పెద్ద స్కామ్ వెళ్తుంది అన్న. ఇది వెళ్తుండొచ్చు. ఇలా గీతాలు అన్ని తీసి చూస్తే నాకు తెలిసి ఇట్ ఈస్ నిజంగా చెప్పాలంటే అసలు కాన్సన్ట్రేట్ చెయ్యని, అసలు దీన్ని పట్టించుకొని డిపార్ట్మెంట్ ఇది. వీళ్ళు ఎంజాయ్ చేసిర్రు, అనుభవించు రాజా అని అన్నట్టు. కరెక్టా కదా? తెలియదు అసలు ప్రజలకి. ఇది ప్రాబ్లం. మీడియాలో కూడా తెలియదు. అటవీ శాఖని కంప్లీట్గా ఆగమాగము చేసేసి ఏడ ఏం పని చేయాలనో తెలియకుండా దానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల లెక్క, ఫారెస్ట్ ఆఫీసర్ల లెక్క, CCCFల లెక్క, PCCFల లెక్క పదవులు తీసుకొని జబర్దస్త్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ట్యాక్స్ పేయర్ల పైసలతోని జిందగీ నా మిలేగి దుబారా అని పనిచేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లని, కలెక్టర్లకు సహకరించని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని అయితే అసలు ఇక హీనంగా, పురుగు కంటే హీనంగా తీసేసి చులకన చేసి మాట్లాడుతున్న ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అడుగుతుంది చిత్రగుప్త్. 19 లక్షల ఎకరాల ఏడికివాయ్. 19,60,000. 19,60,000కి నేను 60,000 కన్సెషన్ ఇచ్చిన మీకు. 19,60,000 ఎకరాల భూమి ఏడికివాయ్. కోర్టుకు మీరు సపరేషన్ చేసి కోర్టు టైంని వృధా ఎందుకు చేస్తున్నారు? తద్వారా కోర్టుల కేసులు పంచాయతీ పడితే సాల్వ్ కావు. మీరు చిత్తశుద్ధిగా పనిచేస్తే ఒక కేసు 5 నిమిషాలలో సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఈ లెటర్లు చేసి చూస్తే కోర్టు టైం వృధా చేస్తున్నారు, కోర్టుకు అవమానం చేస్తున్నారు, కోర్టుకు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చి కోర్టులను అవమానం చేస్తున్నారు. ఆఫీసర్లు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ST SC కేసులు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ జిందగీలతో ఆడుకుంటున్నారు. తెలంగాణలో చేయాల్సిన పనులు చాలున్నాయి రేవంత్ అన్న. కేవలం ధరనే కాదు, అటవీ దరిద్రం ఉన్నది. ఆ అటవీ భూములను దోసుకుంటున్న ఆ దరిద్రులు ఎవరు? దిస్ వాజ్ అన్ ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ చిత్రగుప్త్ టు యూ ఫ్రెండ్స్. టు సమ్ అప్ ది సిచ్యువేషన్, కాంగ్రెస్ ఈయన చరిత్ర, డిజిన్వెస్ట్మెంట్ ఆనాడు 1990లో మళ్ళీ మన్మోహన్ సింగ్ చేసింది ఏంది? కాంగ్రెస్ ఈయన చరిత్ర ఇలా మాట్లాడుతున్నది ఏంది? ఈవీఎంలు నుంచి బ్యాలెట్ పేపర్లకు పోదామన్నారు. ఇలా సుప్రీంకోర్టు కూడా కాకరిచ్చాలి అందరిని ఉంచింది. మంగళ్ సూత్ర మీద మాట్లాడే ప్రియాంక గాంధీ గారికి అలా అడుగుతున్నది చిత్రగుప్తి ఏందని అంటే, మీకు అవసరం వచ్చినప్పుడు పొత్తు, లేకపోతే ఆ పొత్తు వద్దు. డిఎంకేతో మీ అలయన్స్ ఎందుకు వచ్చింది? ఆనాడు డిఎంకేని ఎందుకు దూషించిండ్రు? మంగళసూత్రానికి, ముత్తైదు తనానికి మంగళం వాడుతున్నది ఎవరు? Stay tuned with Chitragupta once again, friends. Please block your calendars once again, friends. Waiting for Shiva అనే ప్రోగ్రామ్ మ్యారియట్ హోటల్లో మనమందరం కలుసుకోవాలని చెప్పి నేను భావిస్తున్నా. డిస్కషన్ షుడ్ బి తెలవాలి అని చెప్తున్నా. డిస్కషన్ తెలవాల, చర్చ జరగాలని మాట్లాడుతున్నా. రేపు సండే 3 నుంచి 8 వరకు ఈ డిస్కషన్ జరుగుతుంది మ్యారియట్ హోటల్లో. దయచేసి మీ ప్రిజెన్స్ అక్కడ ఉండాలా అని చెప్పి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ పార్వతీ వల్లభుడికి జలాభిషేకం చేసుకునే ఆ అదృష్టం లేక ఆయన మీద డిస్కషన్ చేసుకునే ఆ చర్చ, ఆ సాక్ష్యాలు, ఆ జరిగిన చరిత్ర మన సాక్ష్యం కావాలి మన ముంగట అని అనేది కోరుతున్నా. దిస్ ఈజ్ అవర్ కల్చర్. And this election is not just a selection of candidates. It is a civilization war అని చెప్పింది చిత్రగుప్తు ప్రతిసారి. ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय. Signing off, me Girish Daramuni, మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అండ్ లైక్. మన తప్పు చేస్తే మమ్మల్ని ఉతికి కూడా ఆరేయండి. బిలీవ్ ఇన్ ది డేటా, రెస్ట్ ఇన్ గాడ్. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అగైన్.